సో ఈరోజు నేను మరలా అన్ని వచనాలని నేను కవర్ చేసి వెళ్ళను, కానీ ఆల్రెడీ మనం దీన్ని విన్న ప్రసంగమే, వినిన వాక్యమే. సో ఇంపార్టెంట్ విషయాలు నేను కొన్ని మాట్లాడి, మొట్టమొదటిగా 31 వచనం చూద్దాం. 9వ అధ్యాయం 31 వచనం చూద్దాం ఒకసారి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలండి. నాకు బాగా నచ్చిన మాట, ఆలోచింపజేసే మాట ఏంటంటే, సంఘము క్షేమాభివృద్ధి కలిగిందంట. మెయిన్ విషయం ఏంటంటే ప్రభువునందు భయము. చెప్పండి, అందరూ కలిసి ఆ మాటను చెప్పండి. ఏంటంట? ప్రభువునందు భయము సంఘము కలిగి ఉందంటండి. ఈరోజు ఈ మాట మనందరికీ అర్థం కావాలి, మనందరం ధ్యానం చేయాలి. ఈరోజు క్రైస్తవ్యంలో కరువైపోయిన మాట ఏంటో తెలిసిన? ప్రభువునందు భయము మనకి కరువైపోయింది. ఈరోజు దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆదిమ సంఘం ఎప్పుడు అభివృద్ధిలోకి వచ్చిందంటే, ఆదిమ సంఘం ఎప్పుడు విస్తరించిందంటే, వారిలో ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటో తెలిసిన, ఒక క్యారెక్టర్ ఏంటో తెలిసిన, దేవుని భయం వారిలో ఉంది. ఇది ఎప్పుడో వినేవాళ్ళం, పురాతన కాలంలో వినేవాళ్ళం ఈ మాటలు, దేవుని భయం అనేది. ఈరోజు నిజంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతవరకు నీకు నాకు దేవుని భయం ఉంది? ఒక పని చేసేటప్పుడు ఇది దేవునికి నచ్చుతుందా లేదా, అమ్మో దేవుడు ఏమంటాడో అని ఆరోగ్యకరమైన భయము ఈరోజు సంఘంలో మనకుందా? ఈరోజు మన అనుదిన చర్యల్లో, మన ఉద్యోగాల్లో, మన పనుల్లో, మన సంభాషణల్లో దేవుని భయం ఈరోజు మన జీవితంలో కనిపిస్తుందా? ఈరోజు దేవుని భయం మిస్ అయిపోతేనండి మన ఆధ్యాత్మిక జీవితం అంత ఇంపుగా ఉండదు దేవునికి. భక్తుల జీవితాలు మనం గమనిస్తే వారందరిలో కామన్గా ఉండే విషయం ఏంటో తెలుసా? దేవుని భయం వారిలో ఉంది. యోబుని తీసుకున్నా, హబకుకుని తీసుకున్నా, అబ్రహాముని తీసుకున్నా, మోషేని తీసుకున్నా, దేవుని ముందు వారు గజగజలాడిపోయేవాళ్ళు. ఈరోజు అలాంటి భయం, ఈరోజు ఒక పోలీసుని చూస్తే వచ్చే భయం, లేదంటే అలాంటి భయం కాదు నేను మాట్లాడేది, మర్యాదతో కూడిన భయం. నా దేవునికి నచ్చదేమో ఇది, అలాంటి భయం ఈరోజు మనలో ఉందా? ఆదిమ సంఘంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి? వారిలో దేవుని భయం ఉందంట. ఈరోజు ఒక ప్రశ్న, ఒక పరీక్ష ఏంటంటే, ఈరోజు నీకు నాకు మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని భయం ఉంటుందా? డు వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? ఎప్పుడో వినేవాళ్ళం అలాంటి మాటలు, దేవుని భయం కలిగిన దైవజనులు, దేవుని భయం కలిగిన బిడ్డలు. ఈరోజు నీకు నాకు ఆ బిరుదు పెట్టుకోగలవా? ఇదిగో పలానా అన్నకి, ఇదిగో పలానా తమ్ముడికి దేవుని భయం ఉందండి, ఇదిగో పలానా చెల్లికి దేవుని భయం ఉందండి. ఈరోజు ఇలాంటి మాటలు మనం వినగలుగుతున్నావా? ఆలోచన చేసుకోవాలి ఈ మాటలను ఒకసారి. తర్వాత 31 నుంచి కొంచెం కిందకు వస్తే, పేతురు ఒక అద్భుత కార్యం చేస్తాడు, అది మనం చూస్తాం. 36 వచనానికి వద్దామండి ఒకసారి, 36కి వద్దాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఇక్కడ చాలండి. బైబిల్ మొత్తంలో, క్రొత్త నిబంధన మొత్తంలో శిష్యురాలుగా పిలువబడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలిసిన? ఈ తబిత. ఇంకా ఎవ్వరి పేరు ముందు శిష్యురాలు అని పిలవబడాల, ఇంకెవ్వరి పేరు ముందు శిష్యురాలను పిలవబడాల. ఏకైక స్త్రీ బైబిల్ మొత్తం, కొత్త నిబంధన మొత్తం శిష్యురాలుగా పిలువబడిన వ్యక్తి ఎవరో తెలుసా? తబిత అనే ఆవిడంట. చూసారా? చూడండి ఒకసారి. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. దోర్కా అంటే అర్థం ఏంటి కింద వచ్చి చూసారా? లేడీ అంట. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆల్రెడీ ఈవిడి గురించి మనం ధ్యానం చేసాం. కొన్ని విషయాలు నేను చెప్పేసి నేను ముందుకెళ్తాను. ఈవిడ గురించి చాలా తక్కువ రాయబడింది బైబిల్లో, చాలా తక్కువ రాయబడింది బైబిల్లో. కానీ ఏం రాయబడింది చూసారా? ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. ఆవిడ భక్తి మాటల్లో లేదు, ఆవిడ భక్తి క్రియల్లో ఉంది. సంగమా, ఈరోజు ఇక్కడికి వచ్చిన స్త్రీలు, యవనస్తులు అందరూ గమనించుకోవాల్సిన మాట, తబిత దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలిసిన? ఆవిడ భక్తి కేవలము మాటల్లో చెప్పట్లేదు. ఆవిడ పాటల్లో, ప్రసంగాల్లో, బైబిల్ పఠనాల్లో ఆవిడ భక్తి లేదు. ఆవిడ భక్తి క్రియల్లో ఉంది.
చూశారు, సత్క్రియ ధర్మ కార్యములను బహుగా చేసిన, కొంచెం కదా అంట ఆవిడ చేసింది. ఎలా చేసిందంట? బహుగా చేసిందంట. చూడండి, నేను ఒకసారి ఒక మాట చదివానండి. దావీదు చేతిలో 5 రాళ్ళు ఒక ఒడిసి ఉంది. దాని ద్వారా ఎవరిని జయించాడు? గొల్యాతుని జయించాడు. సంసోను చేతిలో ఒక గాడిద దవడ ఉంది. దాని ద్వారా ఏం చేశాడు? 1000 మందిని చంపాడు. తబితా చేతిలో ఒక సూది ఉందంట. తబితా చేతిలో ఏముందంట? ఒక సూది ద్వారా ఆవిడ ఇదిగో ఎంతో గొప్ప సాక్ష్యం పొందుకుంది. చూశారు, కొంచెం కిందకెళ్ళండి, చూడండి ఒకసారి. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండడు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులు అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. వాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుటి నిలిచిరి. సో ఈ దోర్క అనేవాడు చనిపోయింది. ఈవిడికి ఇంకొక పేరు ఏంటంటే భాషాంతరంలో తబిత అనే పేరు. ఈవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా అండి? ఆవిడ చుట్టూ సంఘస్థులందరూ వచ్చారంట. ఆ ఊర్లో ఉన్న సంఘస్థులందరూ వచ్చి ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారంటే దోర్క వారి జీవితంలో అనేక కార్యాలు చేసింది, అనేక సహాయాలు చేసింది వారి జీవితాల్లో. అంత మాత్రమే కాదు, ఆవిడకి గొప్ప బైబిల్ జ్ఞానం ఉంది, బైబిల్ పాండిత్యం ఉంది, పెద్ద ప్రార్థన వీర్రాలు. ఇది కాదు ఆవిడ గురించి రాయబడిన మాట. ఆవిడ గురించి ఏం రాయబడిందంటే ఆవిడ ధర్మ కార్యాలు బాగున్నాయంట, ఆవిడ సత్క్రియలు బాగున్నాయంట. అంత మాత్రమే కాదు, ఆవిడ దగ్గర ఏదైతే ఉందో అది ఆవిడ సంఘానికి ఉపయోగపడేలాగా చేసింది. ఆమెకు బట్టలు కొట్టడం వచ్చు, అంగీలు కొట్టడం వచ్చు. ఇప్పుడు ఆవిడ అదే చేసింది. ఈరోజు మనం అనుకుంటాం దేవుని కార్యాలు, దేవుని పరిచర్య, దేవుని సేవ అంటే ప్రసంగం చెప్పడం ఒకటే, పాటలు పాడటం ఒక్కటే, ఇదే అనుకుంటాం దేవుని పరిచర్య అంటే. ఇప్పుడు చూడండి, తబితా గురించి ఏం రాయబడిందో, ఆవిడ దేవుని పరిచర్య చేసింది. ఎలా చేసింది? ఆవిడకి బట్టలు కొట్టడం వచ్చు, అది కుట్టి ఫ్రీగా ఇచ్చేదంట. ఎవరికైతే లేవో, ఎవరైతే అనాథలు ఉన్నారో, ఎవరైతే విధవరాలు ఉన్నారో, ఎవరైతే ఇదిగో తల్లి లేని వారు, తండ్రి లేని వారు ఉన్నారో వారికి ఈవిడ సహాయం చేసేది ఈ తబిత అనే ఆవిడ. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనం అనుకుంటాం నాకు పాటలు పాడటం రాదు కదండి, నాకు ప్రసంగాలు చెప్పడం రాదు కదండి. లేదు, దేవుడు అంటున్నాడు ఈరోజు నీకు ఏ టాలెంట్ ఉంది ఈ లోకంలో, అదే ప్రభు కోసం నువ్వు వాడగలగచ్చు. చూడండి, బట్టలు కొట్టే ఒక ఆవిడ ఎంతమందికి సహాయం చేసింది చూడండి. ఇక్కడ ఈవిడ వయసు మెన్షన్ చేయలేదు, ఈవిడకున్న ఏ క్వాలిటీ మెన్షన్ చేయలేదు ఇక్కడ అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో. కానీ చాలా తక్కువ ఉంది ఈవిడ గురించి, చాలా తక్కువ ఉంది ఈవిడ గురించి. ఎందుకు ఈ మాటలు మనకు అర్థం కావాలంటే, నిజమైన భక్తి ఏంటో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చూశారు, భక్తి అంటేనండి, ఈరోజు మనం అనుకుంటాం క్రమం తప్పకుండా చర్చికి రావటం, ఉపవాసాలు ఉండటం, రోజుకి కొద్దిసేపు ప్రార్థన చేసుకోవటం, ఖచ్చితంగా క్రమం తప్పకుండా బైబిల్ చదువుకోవటం, ఇది భక్తి అనుకుంటాం. కానీ యాకోబు అంటాడు, బాబు నిజమైన భక్తి ఏంటో చెప్పనా? ఇదిగో అనాథ పిల్లలను చూసుకోవటం, విధవరాలను చూసుకోవటం, దిక్కులేని పిల్లలకి జాలి చూపించటం, సహాయం చేయటం, నీ దగ్గర ఏముందో దానితో ఆదరించటం, ఇది భక్తి. క్రైస్తవులారా, మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఈరోజు మన భక్తి మాటల్లో ఉందా, క్రియల్లో ఉందా? తబిత జీవితం మనకు ఒక ఛాలెంజ్ అండి. ఆవిడ భక్తి ప్రసంగాల్లోనో, పాటల్లోనో, ఆరాధనలోనో లేదు ఆవిడ భక్తి. ఆవిడ భక్తి క్రియల్లో ఉంది. ఒక మాట చెప్పనా, ఈరోజు మనం ఎవరికి ఏం సహాయం చేసినా ప్రభు చూస్తూనే ఉంటాడు. ఈరోజు మనం అనుకుంటాం మన సహాయం కనపడదేమో అనుకుంటాం ఎవరికి. లేదు, నువ్వు చేసే ప్రతి సహాయము
నువ్వు ఎవరికి తెలియకుండా చేసే సహాయము ప్రభు చూస్తూనే ఉంటాడు, ప్రభు కనిపెడతానే ఉంటాడు. ఒక మాట చూపుతాను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం చూద్దాం ఒకసారి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశనై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునై ఉంటిని, అంటే బట్టలు లేకుండా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. రోగంతో ఉన్నాను, నన్ను చూడవచ్చారు. చెరసాల్లో ఉన్నాను, నా యొద్దకు వచ్చారు. అందుకు వారు అంటారంట, మేము ఎప్పుడు చూసాయే మిమ్మల్ని. యేసుక్రీస్తు అన్నాడు ఈ మాటలు. నేను దిగంబరిగా ఉన్నాను, నాకు ఆకలి వేసింది, మీరు ఆకలి తీర్చారు. నాకు దాహం వేసింది, నాకు దాహం తీర్చారు అని యేసయ్య అంటే, అక్కడ ఉన్న గుంపు అంటున్నారంట, మేము ఇప్పుడు తీర్చాం నీకు ఆకలి, మేము ఇప్పుడు ఇచ్చాం నీకు నీళ్లు, మేము ఇప్పుడు ఇచ్చాం నీకు వస్త్రాలు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇదిగో మీరు నాకివ్వలేదు, నా పేరట మీ సంఘములో నీ చుట్టూ ఉన్న వారిలో ఈ అల్పులలో మీరు చేశారు కదా, మీరు వారికి చేస్తే ఎవరికి చేసినట్టే? నాకు చేసినట్టే. సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు క్రైస్తవ్యం అంటే ఏంటి? నిజమైన భక్తి అంటే ఏంటి? తబితా గురించి రాయబడిన క్యారెక్టర్ చూద్దాం ఒకసారి మనం. ఆవిడ గురించి రాయబడిన మాటలు చూద్దాం. ఆవిడ గురించి రాయబడిన మాటలు, తబిత ఒక గొప్ప థియోలాజియన్ అండి, గొప్ప ప్రసంగికురాలండి, గొప్ప ప్రార్థనా పర్రాలండి. ఇవన్నీ ఉన్నాయి తబితాలో. అవన్నీ ఉన్నాయి కాబట్టే ఆవిడని గురించి శిష్యురాలు అని రాయబడింది. ఆవిడకి బైబిల్ జ్ఞానం ఉంది, ఆవిడకి ప్రార్థనా జీవితం ఉంది, ఆవిడకి బైబిల్లో మంచి అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి తబితాకి. అక్కడితో ఆగిపోలేదు తబిత. దాని తర్వాత స్టెప్ వేసింది దోర్కా. ఆ తర్వాత అడిగేంటి తెలుసా? తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రియ లేని విశ్వాసము మృతము. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? నేను విశ్వాసనండి అని చెప్పుకుంటున్నాం, మన సహాయం చేసే గుణం ఏది? విశ్వాసనండి అని చెప్పుకుంటున్నాం, దాతృత్వం ఏది? తబితాన్ని గమనించండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి చూసారు అక్కడ? ఒకసారి రండి, అపోస్తలుల కార్యాలకు రండి, ఒకసారి ఒక మాట చూపిస్తాను. ఎవరికి సహాయం చేసింది తబిత? ఆ విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు. ఇప్పుడు చెప్పండి, ఈవిడ సహాయం ఎవరికి చేసింది? విధవరాళ్ళకు చేసింది. ఎవరికి చేసిందండి? ఇప్పుడు చెప్పండి, ఈవిడ సహాయం చేసింది, వారి తిరిగి సహాయం చేయగలరా? ఈమె చూడండి ఎంత గొప్పగా సహాయం చేసిందో. ఈరోజు మనం ఏమన్నా చేస్తే మనం ఏం చేస్తామో తెలుసా? ఈరోజు నేను చేశాను కాబట్టి రేపు వాళ్ళు నాకు చేయాలని కోరుకుంటాం. ఒక పక్కన ఈ తబిత, ఈ దోర్కా, ఈవిడ సహాయం చూడండి, తిరిగి సహాయం చేయలేని వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేసింది ఈవిడ. అలా ఉండాలి మన సహాయం. ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఈరోజు నేను ఈ క్రియ చేస్తే రేపు నాకు ఎలా ఉపయోగపడుతుంది ఆవిడ, ఈరోజు నేను ఈ సహాయం చేస్తే రేపు నాకు వాడు ఎలా ఉపయోగపడతాడు. అలా కాదు క్రైస్తవుడు సహాయం ఉండాల్సిందే. లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో మిమ్మల్ని పలకరించే వాళ్ళు పలకరిస్తే, మీకు సహాయం చేసేవాళ్ళు సహాయం చేస్తే దాంట్లో ఇంకా గొప్ప ఏంటి? మీ క్రైస్తవ్యంలో గొప్ప ఏంటి? ఇంకా నిజమైన క్రైస్తవం ఏంటో తెలిసినా, ఎదుటివాడు నీకు సహాయం చేయలేడని తెలిసినా సరే వారికి సహాయం చేయటం. ఆ విధవరాళ్ళందరూ సహాయం చేయలేరు తబితాకి, అయినా సరే వాళ్ళకి సహాయం చేసింది. చూశారు ఈవిళ్ళు ఎంత గొప్ప ఒక భక్తి ఉందో, ఈవిళ్ళు ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూశారు. ఈరోజు క్రైస్తవులారా, మన విశ్వాసం ఎలా ఉండాలి? మన భక్తి ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూద్దామండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చాలు. ఇదిగోండి, ఇక్కడ దోర్కాలో, ఈ తబితాలో ఈ లక్షణం కనిపిస్తుంది. ఆవిడ ఏం చేసినా దేవుణ్ణి మహింపరచడం కోసం చేసింది. ఆవిడ గొప్ప కోసం చేసుకోలేదు, ఆవిడ మేలు కోసం చేసుకోలేదు. ఆవిడ దేవుని మహిమ కోసం చేసింది. ఈరోజు నా భక్తి ఇలా ఉండాలి. దేవుని మహిమ కోసం మనం చేసే భక్తి మన దగ్గర ఉండాలి. వారందరూ వచ్చారంట, విధవరాలందరూ వచ్చారంట. విధవరాలందరూ వచ్చి ఆవిడ చుట్టూ నిలబడి తబిత మమ్మల్ని ఎంత ప్రేమించింది అని చూపిస్తున్నారు పేతురికి. తబిత ఎంత ప్రేమించింది మమ్మల్ని. అమ్మ నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఈ లోకంలో ఒకటి కన్ఫామ్ అయిన విషయం ఏంటి చెప్పనా? మన చావు పక్క. ఈరోజు నువ్వు నేను
ఏమో వరస మారుద్దేమో, కానీ మరణించడం మాత్రం అది ఖచ్చితమైన విషయం. మరణిస్తామని తెలుసు, ఈ భూమి మీద ఏది మనది కాదని తెలుసు. అయినా ఎందుకు అనవసరమైన వాటి కోసం మన పోరాటం? ఎందుకు అనవసరమైన విషయాల కోసం మన కక్షలు పెట్టుకోవటం? దోర్కా దగ్గర నుంచి మనం నేర్చుకోవాలండి ఈ మాటలు. ఆవిడ తన స్వలాభం కోసం బతకట్లేదు. ఆవిడ చూశారు, ఈరోజు మనకి మాటలు చాలా ఉంటున్నాయి, మన ప్రసంగాలు చాలా గొప్పగా ఉంటున్నాయి, కానీ క్రియలు లేవు మన దగ్గర. దోర్కా దగ్గర చూస్తే ఆవిడ దగ్గర క్రియలు ఉన్నాయి. షీ హ్యాడ్ వర్క్స్, ఏ ఉమెన్ ఫుల్ ఆఫ్ గుడ్ వర్క్స్. మంచి కార్యాలు ఆవిడలో ఉన్నాయి. ఈరోజు మనల్ని పరీక్షించుకున్నప్పుడు, మనల్ని పరిశీలన చేసుకున్నప్పుడు మన దగ్గర ఎలాంటి కార్యాలు ఉన్నాయి, ఎలాంటి క్రియలు ఉన్నాయి మన దగ్గర? ఒకసారి చూశారు, అక్కడ ఎప్పుడైతే ఈ దోర్కా చనిపోయిందని తెలిసిందో వెంటనే ఏమైందో తెలుసా అండి? అక్కడ సంఘం అందరూ ఏకమైపోయారంట. మీరు గమనిస్తే ఒక ఇద్దరు మనుషులేమో పేతురుని తీసుకురావడానికి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది ఏమో ఆవిడ శవాన్ని కడిగేసి ఆవిడని సరిగ్గా శుభ్రం చేసి ఆవిడ మేడగదిలో పడుకోబెట్టారు. మీరు గమనిస్తే సంఘం అందరూ ఎవరి పని వారు చేస్తున్నారు ఐక్యమైపోయి. ఇలాగుంది సంఘం, ఆదిమ సంఘం. సంఘం చిన్నదే అయినా సరే అందరూ ఐక్యత కలిగి ఉన్నారు. నేను మరలా చెప్తున్నాను, మనం మొన్న కూడా మాట్లాడుకున్నాము, సంఘానికి క్షేమాభివృద్ధి ఎప్పుడు వస్తుందంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు వస్తుంది. మీరు చూడండి, యూదులు ఎలా ఉంటారంటే, వారు ఎవరైనా చనిపోతే 2-3 రోజులు ఆగరు, వెంటనే సమాధుల్లో పెట్టేస్తారు. తబిత చనిపోయింది, 1-2 రోజులు ఆవిడ అలానే ఉంచారు. ఎందుకు ఉంచారు తెలుసా? వారికి విశ్వాసం ఉంది. పేతురు వస్తాడు, తబితని మరలా ఏం చేస్తాడు? మరలా తిరిగి లేపుతాడు అని విశ్వాసం ఉంది వారిలో. అన్నట్టుగానే ఇదిగో పేతురు వచ్చి అందరిని బయటికి వెళ్ళిపోమన్నాడు. మోకాళ్ళు వేసాడు, యేసుక్రీస్తుకి ప్రభువుకి ప్రార్థన చేశాడు. ఆవిడ తబిత లెగమనగానే ఆవిడేం చేసింది? వెంటనే కర్రలు తెలిసి లెగిసిపోయిందంట. సంఘం అందరూ ఐక్యత కలిగి ఉంటే, సంఘం అందరూ ఇదిగో ఏక మనస్సు కలిగి ఉంటే, దేవుని కార్యాలు, దేవుని క్రియలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటామండి. ఆదిమ సంఘంలోనండి వారు ఎప్పుడో ఒకసారి అద్భుతాలు చూడాల, వారు ప్రతిసారి అద్భుతాలు చూస్తూనే ఉన్నారు. ఐక్యత కలిగి ఉన్నారు వాళ్ళు. లోపల ఒకటి బయట ఒకటి లేదు వాళ్ళకి. ఇలాంటి ఒక సంఘంగా మన సంఘం ఉండగలగాలి. ఈరోజు దోర్కాని చూసి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలిసిన? ఆవిడ లైఫ్ని కమిట్ చేసేసుకుంది. ఈరోజు ఆలోచన చేసుకుందాం, దోర్కా జీవితాన్ని, మన జీవితాన్ని పక్కన పెట్టి చూసుకుంటే ఈరోజు మన క్రియలు ఎలా ఉన్నాయి, సత్క్రియలు ఎలా ఉన్నాయి, మన ధర్మకార్యాలు ఎలా ఉన్నాయి? అవి బహుగా చేసి ఉండేనంట. చూసారు, అక్కడ మాట చూశారు ఎట్లా ఉందంట? ఆవిడ బహుగా చేసిండను. ఆవిడ కొద్దిగా అంటే ఆవిడ వల్ల ఎంత అయిందో అంత చేసిందంట ఆవిడ. ధర్మకార్యాలు అన్నీ, సత్క్రియలన్నీ. ఈరోజు ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను నా ప్రసంగాన్ని. ముగిచేస్తాను. ఏంటంటే, ఈ లోకం చాలామంది ఏమనుకుంటారంటే, క్రైస్తవులు కూడా చాలామంది ఒక తప్పుడు అపోహ ఏంటంటే, మంచి కార్యాలు చేస్తే పరలోకి వెళ్తావేమో అనుకుంటారు. కాదు. తబిత మంచి కార్యాలు చేసినందుకు పరలోకం వెళ్ళాల. ఆవిడ దేవుని కుమార్తె, దేవుని శిష్యురాలు. ఎందుకని చెప్పనా? యేసుక్రీస్తుని నమ్ముకుంది కాబట్టి ఆవిడ మంచి కార్యాలు చేసింది. ఈరోజు మన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. మంచి కార్యాలు చేస్తే పరలోకి వెళ్తాం. కాదు. మంచి కార్యాలు చేస్తే ఎవడో పరలోకం వెళ్ళడం, ఎవరో పరలోకం వెళ్ళలేరు. ఈరోజు ఎవరు పరలోకి వెళ్తారంటే యేసయ్యను నమ్ముకున్నవారు. యేసయ్యను నమ్ముకున్నామంటే రుజువేంటి? యేసయ్యను నమ్ముకుంటే, నిజరక్షకుడికి అంగీకరిస్తే ఖచ్చితంగా మనం సత్క్రియలు చేస్తాం. ఈరోజు మన భక్తి నిజమైందా కాదా అని తెలియాలంటే మన క్రియలు చూసి చాలు. మన జీవితంలో సత్క్రియలు ఉన్నాయనుకోండి, రైట్, మన విశ్వాసం బాగుంది, ప్రభువుని నమ్ముకోవడం బాగుంది, అది నిజమే, సత్యమే. మన జీవితంలో సత్క్రియలు లేవనుకోండి, ప్రభువుని నమ్ముకుంటాం అబద్ధం, అది అపోహ. మీకు అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటంటే గారడి సీమోను. అతని పేరేంటి? గారడి సీమోను గురించి 3 లక్షణాలు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. గారడి సీమోను ఎప్పుడు పాస్టర్ గారి పక్కనే ఉండేవాడు. ఎప్పుడు అక్కడ ఉండేవాడు? పాస్టర్ గారి పక్కనే ఉండేవాడు. గారడి సీమోను యేసుక్రీస్తుని నమ్మాడు. రెండో విషయం ఏంటి? గారడి సీమోను యేసుక్రీస్తుని నమ్మాడు. గారడి సీమోను బాప్టిజం తీసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? 3 లక్షలు చెప్పండి. పాస్టర్ గారి పక్కనే ఉన్నాడు, యేసుక్రీస్తుని నమ్మాడు, కానీ మారు మనసు ఉందా? చూశారు, నేను చర్చికి వస్తున్నానండి, బాప్టిజం తీసుకున్నానండి, బైబిల్ చదువుకుంటున్నానండి,
ప్రార్థన చేసుకుంటున్నానండి, కాదండి, కాదు. క్రియ ఇది ఆత్మఫలం ఏది? ఆత్మఫలం ఏది? అది లేదంటే పాస్టర్ గారి పక్కనే ఉన్న పాస్టర్ గారే అయినా, అనీష అయినా, ఎవరైనా సరే క్రియ లేకపోతే క్రియ లేని విశ్వాసం మృతము. మోసపోకుడి దేవుడు వికరింతల పాల్గాడు. ఆ రోజు ఇంకో గుంపు ఉంది ప్రభు ముందు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. వాళ్ళు అంటున్నారు, నీ పేరట అద్భుతాలు చేసాం, నీ పేరట ప్రసంగాలు చేసాం, నీ పేరట బోధలు చేసాం, నీ పేరట పాటలు పాడాం, నీ పేరట అవి ఇవి చేసాం. దేవుడు అంటున్నాడు, సర్ప సంతానమా, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మీరెవరో నాకు తెలియదు, దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. ఈరోజు ఏది భక్తి? పాటలు పాడటం భక్తా? అలసిపోకుండా 2-3 గంటలు ప్రార్థన చేయటం భక్తా? ఉపవాసాలు ఉండటం భక్తా? క్రియ చేయటం భక్తా? ఆలోచన చేసుకుందాం. ఆఖరికి ఒకసారి అమాట సేవ ముగిచేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిత్రి, దప్పిక గొంటిని, నాకు దాహం ఇచ్చిత్రి, పరదేశన ఏంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరున ఏంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఏంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగమై ఉండుటయు చెరసాలలో ఉండుటను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచ్చున్నానని వారితో నేను. చాలండి. ఈరోజు నీవు చేసే ప్రతి ఒక్క కార్యము ప్రభు చూస్తున్నాడు. మనుషులు నోటీస్ చేయకపోయి ఉండొచ్చు, మనుషులు చూడకపోయి ఉండొచ్చు, కానీ ప్రభు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఈరోజు అలసిపోద్దు నువ్వు ధర్మకార్యాలు చేయటంలో. ఒకవేళ ఈరోజు ఇప్పటిదాకా నీ భక్తి కేవలం ప్రార్థన దగ్గర ఆగిపోయిందా? నీ భక్తి కేవలం ప్రసంగం దగ్గర ఆగిపోయిందా? క్రియ దగ్గర దాకా రాలేదా? ప్రభుని అడిగి ఈరోజు దయచేసి, అయ్యా నా బ్రతుకును మార్చండి, నాకు క్రియ కలిగిన విశ్వాసం కావాలి, క్రియ లేని విశ్వాసం మృతమని చెప్పావు, నాకు అలాంటి విశ్వాసం కావాలని ప్రభుని అడుగుదాము. అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా దోర్కా జీవితం దగ్గర నుంచి దేవుడు నీతో నాతో అనేక విషయాలు మాట్లాడాడు. సహోదరులారా, ఒక్కసారి లేచి నిలబడదాం, ప్రభుని అడుగుదామా? ఒకసారి పరీక్షించుకుందామా మన జీవితాల్ని? ఇప్పటిదాకా మన జీవితాల్లో ఏ క్రియ ఉంది? ఏ ధర్మకార్యాలు, ఏ మంచి పనులు, ఏ సహాయాలు చేశాం? తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటంటే అనాథలను చూసుకోవటం, దిక్కులేని వారిని, అనాథల్ని, విధవరాణుల్ని చేర్చుకోవటం అండి. ఈరోజు నీకంటే తక్కువ వారు, నీకంటే ఆహారం లేని వారు, సహాయానికి నోచుకొని వారు చాలామంది ఉన్నారు. వారికి ఎప్పుడైనా సహాయం చేసామో మనం? ఈరోజు మనం ఏం చేసినా ప్రభు పేరట చేయగలగాలి, ప్రభువుకి మహిమ వచ్చేలాగా చేయగలగాలి. ఇదిగో అర్హత లేని నిన్ను నన్ను దేవుడు అర్హునిగా చేశాడే, పాపిగా ఉన్న నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడే. ఈరోజు ఆయన వదిలేస్తే మనం నరకానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఆయన ప్రేమించకపోతే ఎప్పుడో మనం పాడైపోయి ఉండేవాళ్ళం. ఏ అర్హత, ఏ యోగ్యత లేని నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు కూడా అర్హత లేని వాళ్ళని ప్రేమించు, యోగ్యత లేని వాళ్ళకి సహాయం చేయి. నీకు సహాయం చేసే వాళ్ళకి సహాయం చేస్తే ఏమొస్తుంది నీకు? ప్రభు ముందు మెప్పు రాదండి. ఈరోజు ప్రభు అడగాలి, బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడు అనగలగాలంటే ఈరోజు నీ విశ్వాసం క్రియలో ఉండాలి. అడుగుతావా ప్రభుని? ఒకసారి అడుగుతావా ప్రభుని, అయ్యా నాకు క్రియ కలిగిన విశ్వాసం కావాలి. లార్డ్, ఐ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. నాకు అలాంటి విశ్వాసం కావాలి ప్రభా. లేదంటే ఇన్ని రోజులు నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న విశ్వాసం అంతా వ్యర్థమండి. ఆ రోజు ప్రభు ముందు నిలబడి, యేసయ్య ముందు నిలబడి అయ్యో అని రొమ్ము కొట్టుకుంటూ గుండెలు పగిలేలాగా అరుస్తే ఏం లాభం లేదు. సమయం ఉండగానే మన బ్రతుకును మార్చుకుందాం. వెన్ దెర్ ఇస్ టైం బ్రతుకును మార్చుకుందాం. మన విశ్వాసాన్ని క్రియల్లో పెడదాం. అడుగుదాం ప్రభుని, అయ్యా నాకు క్రియ కలిగిన విశ్వాసం కావాలి, అయ్యా నాకు క్రియ కలిగిన విశ్వాసం కావాలి. లార్డ్, ఐ నీడ్ దాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. క్రియ కలిగిన విశ్వాసం కావాలి.